కోడుమూరు మండలం భాస్కర్ రెడ్డి కాలనీ గణేష్ నగర్ నుండి వాటర్ ఎప్పటికీ మురికి వాటర్ ఎప్పుడో వస్తూనే ఉంటుంది. ఎన్ని మాటలు అధికారులకి సమాచారం ఇచ్చినా, పిటిషన్ ఇచ్చినా, అర్జీలు రాసినా, తోలుకొచ్చి చూపించినా చేస్తాం పరిష్కారం అంటున్నారు. కానీ ఇంతవరకు ఏ పరిష్కారం చేయడానికి లేదు. ఎండాకాలమైనా ఈ మురికి నీళ్ళు మా కట్లోతు పాడుతూనే ఉంటుంది. ముసిలోళ్ళు ముతుకొళ్ళు ఏదన్నా కానీ అతి అవసరం ఉండి ఆటో తీసుకొచ్చుకోవాలన్నా, ఏదన్నా కానీ పేషెంట్ తీసుకుపోవాలన్నా భారీ ఇబ్బందులు. ఎన్ని మాటలు అధికారుల దృష్టిలో పోయినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎప్పుడు ఈ మురికి నీళ్ళు కాళ్ళు ఫుండ్లు అవుతాయి, అసలు ఫుండ్లు అయ్యి కన్నా రసికలు ఫుండ్లు అసలు ఇంట్లో నుండి బయటకు రావాలంటే ఏం లేదు. ఇంకా మాకు పరిస్థితి ఇదే. మురికి అసలు మురికి నీళ్ళే ఉండాలా. కనీసం కుళాయి నీళ్ళు పట్టుకోవాలన్నా కూడా ఈ మురికి నీళ్ళకే రావాలా. ఇదే పరిస్థితి ఉంది. ఎన్ని మాటలు 10 మాటలు సుమారుగా అంటే ఇప్పుడు 10 మాటలు అధికారులు తోలుకొచ్చి చూపించినా కూడా ఏం చేయలేమయ్యా, మేమేం చేయలేమా అని మాట అంటున్నారు. గణేష్ నగర్ నుండి ఇది మొత్తం మురికి నీళ్ళే వచ్చేది. డ్రైనేజ్ వాటరే. డ్రైనేజ్ మార్గం ఎక్కడన్నా ఒకటి చూపేయండి అంటే కూడా వాళ్ళు ఎవరు అధికారులు స్పందించడం లేదు, పట్టించుకోవడం లేదు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ ఉండమంటారా లేదంటే మాకు వేరే మార్గం ఏమైనా చూపిస్తారో చెప్పలేదు అధికారులకు. వద్ద పోయి మేము ఎన్ని మాటలు మరో పెట్టుకున్నా కూడా పాములు వస్తున్నాయి, తేలు వస్తున్నాయి. ఇంకా వర్షం వచ్చిందంటే భారీగా పాములు, పెద్ద పెద్ద పాములు. ఇప్పటికి 10 మాటలు వీడియోలు తీసి అన్ని చేసి ఎంత పెట్టినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. అందుకని అధికారులు ఏ విధంగా స్పందిస్తారని ఇప్పటికైనా కానీ ఈ ఎండాకాలం కూడా అసలు తాగడానికి నీళ్ళు దొరకని టైంలోనే కూడా ఇక్కడ డ్రైనేజ్ వాటర్ ఇంత నింగా ఉన్నాయి. అధికారులే తెలుసుకొని దీనికి ఏ మార్గం చెప్తారో చెప్పమనం. ఏం చేయలేము మామైతే. ఇప్పటికి 6 పిటిషన్ ఇచ్చినాము, పంచాయతీ బోర్డులో ఇచ్చినాము, ఇక్కడ మా అందరూ ఇచ్చాము, మండలం కాడ పోయి చెప్పినాము, ఎంఆర్ఓని కూడా తోలుకొచ్చి చూపించినాము. ఎంఆర్ఓని రోడ్డు వర్కర్స్ వాళ్ళు ఏం చెప్పినారు మీకు? చేస్తాము ఒక ఫండ్స్ వస్తుంది వెంపడే చేస్తాము అని చెప్తున్నారు. కానీ అంతేగా ఏం అసలు చేయడమే. గ్రామ పంచాయతీ అధికారులు ఏమన్నా? గ్రామ పంచాయతీ అధికారులను 3 మార్లు తోలుకొచ్చి కూడా చూపించినాం. ఈ పరిస్థితి నర్సలేం చూడని అని వచ్చి చూపించినాం. అయినా పట్టించుకోవడం లేదు. మీ వార్డు మెంబర్ ఎవరు? రాజు, సిపిఎం రాజు మా వార్డు మెంబర్. సంబంధించి గత ఎన్నో మాటలు కూడా మేము 20 వార్డు నంబర్గా, మా భార్య వార్డు నంబర్ రాజేశ్వరి 20 వార్డు. ఇక్కడ మేము వార్డు నంబరు కాకుండా ఎన్నో సమస్యలపైన ఈ వార్డులో మేము చేస్తున్నాము. ఎన్ని మాటలు అధికారులకి ఇచ్చినా కూడా అక్కడ రోడ్డు సైడ్ ఉంటే రస్తా రావాలన్నా కూడా ఆ రస్తా కూడా చాలా సీసీ రోడ్డు కానీ ఏర్పాటు చేయాలని ఎన్నో మాటలు అర్జించినాము. దానివల్ల ఎక్కడ గ్రామ పంచాయతీలో కానీ జెడ్పీటీ ఫండ్లో కానీ ఫండ్స్ లేదన్నమాట చెప్పడం ఉంది. కానీ ఇక్కడ ప్రజలకి చాలా ఇబ్బందికరం ఉంది. ఎన్నో మాటలు కూడా అర్జీలు ఇచ్చినారు, సమస్య పైన అధికారుల దృష్టి తీసుకుపోయారు. ఏ మాత్రం కూడా స్పందన లేదు. ఇక్కడ ఇంత ఎండాకాలమైనా కూడా అక్కడ ఉన్న డ్రైనేజ్ మోరి ఉండే అక్కడ మోరికి అడ్డంగా ఒక 3 షాపులు నిర్మించడం జరిగింది. ఆ షాపుల వల్ల ఏమంటే మా సొంత ల్యాండ్ కొన్నామంటున్నారు. దాదాపు అంటే గత నుండి కూడా ఇక్కడ మోరి నుండి నీళ్ళు ఇక్కడ పారిపోలా, అంటే వంకకి వెళ్ళిపోవాలా. ఆ వంకకి వెళ్ళిపోకుండా ఆ వచ్చే మోరికి అడ్డంగా 3 షాపులు నిర్మించారు. కానీ ఆ నిర్మించిన తర్వాత అక్కడ ఉన్న షాప్ వాళ్ళు పైపులు వేసి తాత్వికానికి అక్కడ రోడ్డు సైడు అసలు తిప్పినారు. ఆ ఇల్లు పోవడం లేదు. కానీ ఇళ్ళకైతే చాలా దోమలు ఉండేవి. తక్షణమే దీనిని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఎండిఓ కానీ ఈవార్డు మేడం కానీ ఇక్కడ అధికారులు ఖచ్చితంగా దీన్ని జోక్యం చేసుకొని ఇళ్ళ ఆరోగ్యాలను కాపాడాలని మేము తెలియజేసుకుంటున్నాం. చేయని వేళల్లో ఈ కాలనీ ప్రజలను కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేసుకుంటున్నాను.